టీజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు. గ్రామీణ అనుభవ వైద్యుల హక్కుల కోసం పోరాడుతున్న టీజీఎస్ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు కోదండరాంకు గ్రామీణ వైద్యుల సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ మండల కేంద్రంలోని గెస్ట్ హౌస్ లో పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం ఆర్ఎంపీలకు గుర్తింపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రగిరి దాస్ మాట్లాడుతూ ప్రతి గ్రామీణ వైద్యుడికి శిక్షణ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం లాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలను విస్మరిస్తుందని విమర్శించారు. గ్రామీణ ప్రజలకు ప్రథమ చికిత్స అందిస్తున్న ఆర్ఎంపీలపై దాడులు జరుగుతున్నాయన్నారు. లేనిపోని కేసులు మోపి వారిని అవమానిస్తున్నారని ప్రభుత్వం తక్షణమే ఈ అన్యాయాన్ని అరికట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 18న హైదరాబాద్ లో జరిగిన ఆర్ఎంపీ మహాసభ విజయవంతమైందని పిసిసి నాయకుడు మహేష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాడి దిలీప్, వీరాచారి, రాజేశ్వర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లా ఆర్ఎంపీల కమిటీని సన్మానమని ఆహ్వానం పంపించారు మండల కమిటీ వాళ్ళు. నేను కూడా సిరిపూర్ మండలంలో ప్రాక్టీస్ చేస్తాను. కాకపోతే జిల్లా బాడికి ఎన్నికైందన ఆ విధంగా చెప్పడం జరిగింది. వేదిక మీద ఉన్న జిల్లా అధ్యక్షులు, నా తోటి సహచరులు, జిల్లా కమిటీ సభ్యులు అందరికీ మరియు నా ఎదురు కూర్చున్న మిత్రులు ఆర్ఎంపీ సహోదరులు వీరందరూ కూడాను పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొన్న 18వ తారీఖు నాడు జరిగిన ఇందిరా పార్క్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళనం, ఆత్మీయ మహాసభకు ప్రతి ఒక్క మండలం నుండి రాష్ట్ర సభకు వెళ్ళవలసిందిగా వాట్సాప్ ద్వారా చూసాం. మనం కొంత సీనియర్ నాయకులు మనకు దగ్గరున్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అట్టి విషయాన్ని చరవాణి ద్వారా మీకు అందరికీ చేరవేసిన అనుకుంటున్నా. అయితే అక్కడ మన రాష్ట్ర నాయకులు చొప్పరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో గాదా శంకర్ మందమర్రి మరియు కోదండరాం సార్ దృష్టికి మీకు తెలియదు కావచ్చు, కానీ నేను శంకర్లతో పర్సనల్ గా మాట్లాడిన ఈ విషయాన్ని. అన్న, చాలా సంవత్సరాల నుండి కొమరంభీం జిల్లాలో జిల్లా నాయకత్వం లోపాలు అస్తవ్యస్తంగా ఉంది. ఆర్పీ వ్యవస్థ ఆడ కనీసం పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. చెప్పుకుంటే కూడా ఇట్లా ఉందన్న, మరి మేము కొత్తగా ఒకటి చేయాలనుకుంటాం మీ అధ్యక్షత. ఎందుకంటే ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన సమావేశం అంతా ఇంత కాదు, పెద్ద ఎత్తున జరిగింది. అతని ద్వారానే మనకు కొంతమందికి ట్రైన్లు అయినాయి, కొంతమందికి ట్రైన్ కాకుండా ఆగింది. మరి మీ అధ్యక్షత పనిచేస్తే మా మిత్రులకు, నా వెనకాల ఉన్న వారికి ఏ విధంగానన్నా ఎంతో కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతామని ఆ రోజు శంకర్ ముదిరాజు చెప్పడం జరిగింది. చెప్తే అన్నా, నేను ఖచ్చితంగా ఇటు విషయాన్ని మీకు నేను ఇక్కడ సమావేశం అయిపోగానే మీకు నేను అనౌన్స్ చేస్తానని చెప్పి మాట్లాడిండు. సమయానుకూల భావంతో కొంత సమయం లేకపోవడం వల్ల అతను పర్సనల్ గా మాట్లాడి అక్కడ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇది మా మిత్రులు చాలా కొంతమంది తెలుసు, మనకు తెలియదు. అయితే గతం లోపల జరిగిన జిల్లా కమిటీ అడక్ కమిటీ మాత్రమే. అది గతంలో ఉన్న కమిటీ అడక్ కమిటీ వాళ్ళకు వాళ్ళు ఏర్పాటు చేసుకుని కొన్ని మండలాలు కలిసి ఏర్పాటు చేసుకున్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు గతంలో ఉన్న ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ కానీ వాళ్ళ కమిటీ కానీ సిరిపూర్ మండలానికి ఏ ఒక్క రోజు వచ్చి కూడా మేమున్నామని చెప్పి ఎవరికి ధైర్యమే లేదు. అన్ని మేమే నడిపించినాం. కరోనా నుంచి మొదలు పెడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను మాకు మేమే నాయకత్వ లక్షణాలు తీసుకొని పుంజుకొని దాన్ని రాష్ట్ర లెవెల్లో ఇవాళ గుర్తించే విధంగా, సిరిపూర్ మండలాన్ని గుర్తించే విధంగా మేము ఇలా పనిచేసామంటే అది కేవలం మాకే దక్కుతుంది. ఎందుకంటే మాకు ముందుండి బాట చూపిన వాళ్ళు ఎవరు లేరు. ఈ రూట్ లో పోతే మీకు ఈ బస్ వస్తుంది, ఆ బస్కి వెళ్ళిపోవచ్చు అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి రాష్ట్రంలో మొన్న జరిగిన సభ, ఇందిరాబాద్ జరిగిన సభ, దానికి పిసిసి మహేష్ గౌడ్ గారు, కోదండరాం గారు, విజ్ఞాన్ రమేష్ గారు మంచి వక్తలు. అటువంటి వ్యక్తులు వాళ్ళు అంటే గవర్నమెంట్ లో వండుకుంటూ మనకు మంచి
పకడ్బందీ అయిన హామీనిచ్చారు. ఖచ్చితంగా మీకు ట్రైనింగులు జరుగుతాయి. గ్రామీణ వైద్యుడు మూలము అని చెప్పారు. ఇవాళ ఉన్న జూడాలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంబీబీఎస్ కానీ ఎంఎస్ కానీ ఈ కార్పొరేట్ ఆసుపత్రి కానీ వాళ్ళ కన్ను మన మీద పడ్డది. కాబట్టి మనం ఇవాళ ఇంతటి ఆవేదన గురవుతున్నాం. అది ప్రతి ఒక్కరిది తెలుసుకోవాల్సిన విషయం. స్వచ్ఛందంగా అది ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆర్ఎంపీలు లేని ఊరు లేదు. గుడిబడి లేని ఊరుందేమో కానీ ఆర్ఎంపీలు లేని ఊరు లేదు. మొట్టమొదటిసారిగా ఇవాళ ఎంబీబీఎస్ ఉన్న కార్పొరేట్ ఆసుపత్రిలో ఎండి ఫిజిషియన్ ఉన్నా కూడా వాళ్లకు, వాళ్ళ తాతకు, వాళ్ళ తండ్రికి మొట్టమొదటిసారిగా వైద్యం చేసింది కేవలం ఆర్ఎంపీ వైద్యాన్ని తెలియజేస్తున్నారు. ఇటువంటి ఈ బెదిరింపులు, ఈ జూనియర్ డాక్టర్ల బెదిరింపులు కానీ ఇవన్నీ కూడా అవన్నీ బట్టియే మనం వేటికి బెదిరాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేయనంత వరకు ఎంతటి వారిని ఎదిరించవచ్చు. తప్పు చేస్తే మాత్రం లొంగిపోవాల్సి వస్తుంది. కాబట్టి తప్పు చేయకుండా మన పరిధిలో మనం వైద్యం చేసుకొని మనము అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటూ ప్రభుత్వానికి కూడా అనుకూలంగా ఉంటే మనకు త్వరలోనే మండల బాడీ లిస్ట్ తీసుకొని మండల బాడీ నుండి జిల్లా బాడీ నుండి అది డైరెక్ట్ గా రాష్ట్ర బాడీకి చేరవేది అవుతుంది. కాబట్టి అందరూ డిసిప్లిన్ గా క్రమశిక్షణగా ప్రాక్టీస్ చేసి ప్రతి ఒక్కరూ ఎలాంటి తప్పిదాలు చేయకుండా హై డోసులు ఇవ్వకుండా చేయండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు తప్పు చేస్తే మనల్ని వేలెత్తి చూపడానికి చాలా మంది రెడీ ఉన్నారు. కాబట్టి తప్పు డబ్బులు కాశపడి వైద్యం చేయకండి. ఓకే. అయితే ఆర్ఎంపీల ప్రాముఖ్యత ఎట్లా అంటే, మనం చేసే వైద్యం మనకు నేర్పిన ఎవరు? మన గురువులు, ఎంబీబీఎస్ వాళ్ళు. అప్పుడు కార్పొరేట్ ఆసుపత్రి వాళ్ళు నేర్పి మన గురువులు ఎవరు? వాళ్ళే. అయితే మనం నకిలీ డాక్టర్లము, మనం దొంగలము, క్లినిక్లు పెట్టుకొని మనం సీజ్ చేయడం, ఐఎంఏ వాళ్ళు సీజ్ చేయడం అదంతా మరి మనం దొంగలమైనప్పుడు మరి వాళ్ళు దొంగలే కావాలి కదా. కానీ మనం వాళ్ళని నిందించట్లేదు, కించపరచడం లేదు. ఏ ఒక్కడు కూడా మనం వాళ్ళని నిందించట్లేదు. మీకు దమ్ముంటే ఎంబీబీఎస్ వాళ్ళకి మీకు దమ్ముంటే గింట ప్రతి ఒక్క గ్రామానికి ఒక 1000 మంది పాపులేషన్ కి ఒక ఎంబీబీఎస్ వండుకుంటూ ప్రతి ఒక్క గ్రామం లోపల మీరు వైద్యం చేసినట్లయితే స్వచ్ఛందంగా మాకు మేము బంద్ అయిపోతాం కదా ఆటోమేటిక్ గా. మీరు మమ్మల్ని బంద్ అవసరం లేదు. ఇవాళ ఏఎన్ఎంస్ కానీ జిఎన్ఎంస్ కానీ ఏ విధంగా రిజిస్ట్రేషన్ ఇస్తున్నారో పారామెడిక్ బోర్డు లోపల, అదే దాని కింద ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన జీవో ఏదైతే పాస్ అయిందో ఆ జీవోనే కంటిన్యూగా చేశారు. కాబట్టి సగం పని చేయకుండా పూర్తి పని చేయడం. కానీ కొత్తగా మేము మాత్రం ప్రభుత్వాన్ని ఏం అనడం లేదు. కొత్తగా ప్రభుత్వాన్ని మనం ఎలాంటి జీవోలు కానీ మాకు ఏమని అడగలేము. ఇది ఎప్పుడు జరిగింది? గతం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక ఆశ చేస్తారేమో అని, అంతే. అంతకు మించి వేరేది ఏం లేదు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.